నమస్తే. ఇవన్నీ ఆకుకూరలు ఒక్కొక్కటి కోసుకొచ్చాను. చెట్లు ఇవి కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, 10 రకాల ఆకుకూరలు. ఇది సన్నగా కట్ చేసి చపాతీ పిండిలో వేసి కలుపుతాం. వీలైనంత సన్నగా కట్ చేసేసేయాలి. కట్ చేసి పిండిలో వేసి వాటర్ వేసి కలిపేసుకోవాలి. అందరికీ ఇప్పుడు కాల్షియం తక్కువయ్యి కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. కంటి చూపు తక్కువ అవుతుంది. అన్నిటికీ ఇది మంచిది. చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా పెట్టుకొని మనం అదొక ఆకుకూర కట్ చేసి రోజు పప్పులో కానీ కూరలో, చపాతీలో ఇట్లా వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. 5 నిమిషాలు బాగా కలపాలి ఫ్రెండ్స్. పిండిని బాగా మసాజ్ చేస్తా ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచేసి చపాతీ చేసేదానికన్నా కొద్దిగా పెద్ద ముద్ద తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర వేసాం కదా, రాదు చిన్నగా అయితే. మన మామూలు చపాతీ కన్నా పెద్దగా చేశాను. అస్సలు ఆయిల్ వేయలేదు ఫ్రెండ్స్. ఎట్లా కాలింది చూసారా? చాలామందికి బీపీ షుగర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు తినాలి, రాగి రొట్టెలు తినాలంటున్నారు కదా. ఇది మల్టీగ్రెయిన్ పిండి. ఈ ఆకుకూరలు వేసుకొని తింటే బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా మంచిది. కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. రోజు మార్నింగ్ ఇట్లా తింటే 2 చపాతీ ఎక్కువ కర్రీతో, పెరుగుతో ఆరోగ్యం చాలా బాగుంటుంది. బీపీ, షుగర్ వాళ్ళకి అన్నిటికీ ఇది చాలా మంచిది. ఈ మధ్యాహ్నం కూడా అంతేం ఆకలి అనిపించదు. ఒకవేళ ఆకలి అనిపిస్తే ఏదైనా జ్యూసు, కొబ్బరి నీళ్ళు, ఒక అరటిపండు తింటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం డిన్నర్ చేయాలి. వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యూ.